ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారండి అందరూ. దేవుని హస్తం మీ అందరికీ తోడై ఉండును గాక. ఈరోజు దేవుని వాక్యం 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెను, నీకు తెలిసే ఉన్నది. అప్పుడు ఆ అప్పుల వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరబెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదని అడిగాడు అనమాట. ఎలీషా దైవజనుడు అడిగినప్పుడు, మా ఇంటిలో నూనె కుండ మాత్రమే ఉంది, ఇంకేం లేదు అని చెప్పింది ఆవిడ. చెప్పినప్పుడు మీ ఇరుగు పొరుగు ఇంటికి వెళ్ళి ఖాళీ కుండలన్నీ తెచ్చుకోండి అని చెప్పాడు. కుండలన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంకప్పుడు నీ కొడుకులు నువ్వు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని ఉన్న కొంచెం ఉంది కదా నూనె, ఆ కుండలోది మిగతా కుండలన్నింటిలో పోయమని చెప్తాడు ఎలీషా దైవజనుడు. చెప్పినప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు. చేసినప్పుడు కుండలన్నీ నిండిపోయినాయి. దైవజనుడితో చెప్తారు, వచ్చి నిండిపోయినాయి అని. ఇంకా ఏమైనా ఉంటే తెమ్మంటే వెళ్ళి అడిగితే లేవన్నారు. అట్లా దైవజనుడు చెప్పినప్పుడు చేసినప్పుడు వాళ్ళు ఆ నూనె అంతా నిండిపోయిన తర్వాత కుండలో అవి అమ్మేసుకుని నీ అప్పు తీర్చేసుకోమని చెప్పాడు ఎలీషా దైవజనుడు. అప్పుడు అవన్నీ అప్పులు తీర్చేసుకున్నాక ఇంకా వాళ్ళకి బోళ్ళంత మిగిలింది. వాళ్ళు ఆమె కొడుకులు పోషించబడ్డారు. కరువు కాలంలో కూడా ఏది లోటు లేకుండా, భర్త లేకపోయినా కూడా పోషింపబడ్డారనమాట. అట్లాగా దేవుని యందు భయభక్తులు గలవాడైన అనమాట. అట్లాగే వీళ్ళు కూడా దైవజనుడు చెప్పినట్టు చేశారు కాబట్టి వాళ్ళ అప్పులన్నీ తీరిపోయినాయి. ఆ పిల్లల్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు అప్పులోళ్ళు వచ్చి బానిసల కింద. అప్పుడు ఎలీషాకు చెప్పినప్పుడు ఇట్లా చెప్పాడు అనమాట, నూనె కొండలో నింపండి, అమ్మేసేయండి అని. అప్పుడు వీళ్ళు చక్కగా అమ్ముకున్నారు, చక్కగా ఉన్నారు. ఉన్న దాంట్లోనే ఆశీర్వదించాడు దేవుడు. మనకు కూడా ఉన్న దాంట్లోనే దేవుడు ఆశీర్వదిస్తాడు, చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం అయినా. అంతేగాని పైనుంచి మనకి డబ్బులు రావు, కట్టలు దేవుడు ఉన్నదాన్నే ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ఆయనకు విధేయత కలిగి జీవించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.